నమస్తే, నేను మీ సింగం శ్రీనివాస్ ఫ్రమ్ మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్. ఈరోజు జూన్ 5 అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 1973 యునెప్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రకటించారు. ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎందుకు చేస్తున్నారంటే గ్లోబల్ వార్మింగ్ నుంచి మనది మనం కాపాడుకోవడానికి, వరల్డ్ని కాపాడడానికి ఇంట్రడ్యూస్ చేశారు అని ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి వృక్ష సంపదని మనం కాపాడుకోవాలి, ప్లాంటెటరీ. ఈ ప్లాంటెటరీ అనే ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు చెప్పాలి, మనం కూడా ఆచరించాలి. ఎక్కడ వీలైతే అక్కడ ప్లాంట్స్ పెట్టుకోవాలి, పెంచాలి. పొలాలలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, అడవిలో కానీ, అడవిని కాపాడుకోవడంలో కానీ మనం తోడ్పాటు చేయాలి. చెట్లు నరకడం కార్యక్రమం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ప్లాస్టిక్ ఎరాడికేషన్. ప్లాస్టిక్ ఎరాడికేషన్ అంటే ప్రతిరోజు మనం ఎక్కడ పోయినా కానీ ప్లాస్టిక్ సంచులు ఇస్తారు, షాప్లలో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్తారు, ఈవెన్ వాటర్ కొనుక్కుందామంటే ప్లాస్టిక్ బ్యాగ్స్, బాటిల్స్లో నీళ్ళు ఇస్తారు. ఇవన్నీ మనం కొంచెం అవాయిడ్ చేసి క్లాత్ కవర్ అని, పేపర్ కవర్ అని ఇవన్నీ మొదలు పెడితే, ఈవెన్ గ్లాస్ బాటిల్స్లో నీళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తే మనం కొంచెం సాయం చేసిన వాళ్ళం అవుతాం. సో హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. మన కర్తవ్యం మనం మర్చిపోకూడదు. మనం ఏ సాయం చేసినా అది మనకి ఎన్విరాన్మెంట్ రిటర్న్ ఇస్తుంది. సో ప్రకృతి మనకి రిటర్న్ ఇస్తుంది మనం ఏదైతే ఇస్తే. సో తప్పకుండా ఈ 3 కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకోండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, వృక్ష సంపద, ప్లాంటెటరీ, ప్లాస్టిక్ ఎరాడికేషన్, అవాయిడ్ ప్లాస్టిక్స్, అవాయిడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్. మ్యాక్సిమం వీలైనంత వరకు యానిమల్స్ని పెంచే కార్యక్రమం, పెంచేవారికి సాయం చేయడానికి మనం ముందుకు రావాలి. హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. ఇట్లు మీ సింగం శ్రీనివాస్, మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్.